ఫస్ట్ చూడండి మేడం. ఎవరికైనా సరే, ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా మేడం? భయమొస్తది. మొదటిసారి భయం, రెండోసారి జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చేయడం, మూడోసారి విజయం అంతే. ఇక్కడ చూడండి అలా వస్తుంది మేడం. ఫస్ట్ వేవ్‌కి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి ఉరుకుతున్నాడు. ఎందుకు మేడం? అలలు రాగానే తనకో భయం. అల ఎక్కడొచ్చి తనను మింగుతదో అనే ఒక హ్మ్. భయంతో పరుగులు తీస్తున్నాడు. ఇక్కడ కూడా జీవితంలో అంతే మేడం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక ఇంటర్వ్యూలో అడుగుపెట్టినా తను డిఫరెంట్ క్వెషన్ అడుగుతాడేమో. హ్మ్. ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ టఫ్ ఇస్తాడేమో. తన ఫస్టే భయపడితే అక్కడే అక్కడే ఆగిపోతారు. ఆగిపోతారు. ఫస్ట్ హ్మ్. మెంబర్ చేసాడు ఇక్కడే చాలా మంది వదిలిపేస్తారు మేడం. ఓకే. సెకండ్ కేటగరీ ఎలా ఉంటారు? సెకండ్ వేవ్‌లో ఏంటండి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఎలా ప్రయత్నం చేస్తాడు చూడండి. ఒక బెలూన్ కట్టుకున్నాడు, ఒక ట్యూబ్ కట్టుకున్నాడు. అవును. ఓకే. నీళ్లు రావచ్చు గాక, బట్ నీళ్ళలో నేను తేలుతాను గదా! అనే ఒక నమ్మకం. కానీ నేనేం చేస్తా థర్డ్ వేవ్‌లోకి వెళ్ళిపోతా. అంటే చూడండి ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు గేము. హ్మ్. కానీ అదే వేవ్‌కు ఫస్ట్ పర్సన్ ఏంటి ఫస్ట్ ఏం చేసాడు? భయమొచ్చింది. సెకండ్ టైమ్ ఏంటి ధైర్యంగా తన ఓకే. ట్యూబ్ కట్టుకున్నాడు. థర్డ్ ఏం చేసాడు? కింద ఒకటి పెట్టేసుకొని ఆడుకుంటున్నాడు ప్లేయింగ్. అంటే ఏ విషయంలో భయపడుతూ అక్కడే ఆగిపోకూడదు. యెస్. సెకండ్ స్టెప్ ఆలోచించాలి. థర్డ్ విజయం ఖచ్చితంగా దక్కుతుంది. డెఫినెట్‌లీ అండి హరిత గారు. ఇక్కడ హ్మ్. చూసినట్టయితే ఎంతో మంది లైఫ్ నుంచి చూస్తున్నాను మేడం. ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి మీకు తెలుసు తెలుగు స్టేట్స్‌లో హైయెస్ట్ బ్యాచెస్ కండక్ట్ చేసినవి. సో, నాకు అనుభవంతో ఎంతో మందిని ట్రీట్ చేశాను మేడం. వాళ్ళు చూసినట్టయితే 3 కేటగరీస్ ఫస్ట్ నా క్లాస్‌లో ఒకడు చాలా భయపడుతూ వస్తాడు. నా జీవితం ఏమవుతదేమో, నెక్స్ట్ ఇయర్ నాకు ఎలా గడుస్తదేమో, ఆర్థిక సంక్షోభం, డబ్బులు వస్తాయో రాదో తెలియదు. జీవితం అనేది ఎలా ఉంటుందంటారు. నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ మీరు భయపడుతున్నారా? వదిలేయండి ఆ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎదురు నిలబడండి. సెకండ్ స్టేజ్ ఎదురు నిలబడండి. ధైర్యం ఉండండి. ప్రయత్నం చేయండి. ఓకే. మీరు దాంతో ఆడుకోకపోవచ్చు. బట్ ప్రయత్నం చేయండి. థర్డ్ స్టేజ్ చూడండి. అతనే అలలపై ఆడుకుంటూ వెళ్ళొచ్చు. అంటే జీవితం అనేది ఒక ఆట మేడం. బావుంది మీ ఎగ్జాంపుల్. థాంక్ యూ సో మచ్ హ్మ్. మేడం. జీవితం అనేది ఒక ఆట లాంటిది మేడం. మనకు ఆట ఎలా ఆడాలో తెలిస్తే అది ఆనందం. జీవితం అనే ఆటలో గనక మనకు ఎలా ఆడాలో తెలియకపోతే అదే ఒక భయం. హ్మ్. ఇక్కడ భయము లేదా ఆనందం దేనిపై ఆడబడింది? నీకు ఎలా ఆట ఆడాలో తెలిస్తేనే. అందుకోసం కోచ్ ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ. అంటే ఇక్కడ నేను కోచ్ ఉన్నాను. జీవితం అనే ఆటలో ఎలా గెలుపొందాలో చెప్పడానికి నేనున్నాను. బట్ రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యెస్. వాళ్ళు సిద్ధంగా ఉంటే మాత్రం నేను హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఖచ్చితంగా ఉన్నాను. సక్సెస్ సాధించే విధంగా మీరు వాళ్ళని తయారు చేయగలరా? 100కి 100% మేడం. 100కి ఓకే. 100 99 కూడా గాదు. నా సక్సెస్ రేట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. హ్మ్. మోస్ట్ అంటే ఇక్కడ వచ్చేసేయండి మేడం. ఒకటే వస్తూ ఉంటారు. బట్ నేను చెప్పిందైతే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో 100కి 100% రిజల్ట్స్ రావాలి మేడం. ఎందుకంటే ఇదొక విశ్వధర్మం. ప్రాణశక్తి ఉన్నటువంటి విత్తనం డెఫినిట్‌గా అది ఫ్రూట్ అయి తీరి ఉండాలి. సో, ఆ విధంగానే ట్రేడింగ్ ఉంటది మాది. సో, ఎలా అండి? ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు యెస్. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి? ఎవరు అటెండ్ కావచ్చు? యెస్. మే 12కి స్టార్ట్ అవుతుందండి. ఏనండి? మే 12కి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఉంది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. మీరు ఫిల్ చేయడం ద్వారా కూడా మా టీమ్ మెంబర్స్ మేము టచ్‌లో ఉంటాం. సక్సెస్ ప్రతి ఒక్కరికి సాధ్యమే. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మితే. యెస్ మేడం. అంతేనా? సక్సెస్ అనేది సాధ్యపడుతుంది. థాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్, రిజల్ట్ ఓరియెంటెడ్ ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.